ఏఎం న్యూస్కి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నంద్యాల జిల్లా చాగల్మరి మండలం చిన్నవంగలి గ్రామంలో విషాదం నెలకొంది. గత రాత్రి మట్టి మిద్దెలో నిద్రిస్తున్నటువంటి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మిద్దె కూలి మృతి చెందారు. మట్టి మిద్దె కూలడంతో అర్ధరాత్రి నిద్రలోనే గురుశేఖర్ రెడ్డి, దస్తగిరమ్మ కుమార్తెలు పవిత్ర, గురులక్ష్మిలు నిద్రలోనే ప్రాణాలు వదిలారు. అదృష్టవశాత్తు ఈ దంపతుల రెండవ కుమార్తె పొద్దుటూరులోని హాస్టల్లో ఉంటూ చదువుకుంటుంది. తన తల్లిదండ్రులు, ఇద్దరు చెల్లెళ్ళు చనిపోయారని తెలియగానే హాస్టల్ నుంచి వచ్చిన ప్రసన్న తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళ మృతదేహాలు చూసి స్పృహ కోల్పోయి పడిపోయింది. తనను అనాథ చేసి తన కుటుంబం మొత్తం తనను విడిచిపెట్టి వెళ్ళిందనే ఆ చిన్నారి రోధిస్తున్న రోదనను చూసి స్థానికులు కంటతడి పెడుతున్నారు. మట్టి మిద్దె కావడంతో మృతదేహాలు మట్టిలో కూరుకుపోయాయి. మృతదేహాలను స్థానికులు వెలికి తీశారు. ఇల్లు పాతది కావడం, వర్షాలకు బాగా తడిసి దంతెలు కూలిపోయి మిద్దె కూలిపోయిందని స్థానికులు మరియు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాలు శిథిలాల నుండి తొలగిస్తుండగా ఇద్దరు చిన్నారులు నిద్రిస్తున్న స్థితిలోనే మృతి చెందారని కంటతడి పెట్టుకుంటున్నారు స్థానికులు. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్త, ఇద్దరు కుమార్తెలు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు నిండిపోయాయి. షాదులు అంటే ఎంతమంది ఇల్లు ఆడపిల్లలు ఎంతమంది బాగా కళగా నేర్చిన పాప అయితే అది ఎందుకో ఇది వాన వల్ల ఎమ్మెల్యే ఉన్నీలా సార్ చాగల్మరి మండలంలోని చిన్నవంగలి గ్రామంలో రాత్రి యాక్సిడెంట్గా రూఫ్ కూలి 4 వ్యక్తులు చనిపోయినారు. అతని పేరు గురుశేఖర్ రెడ్డి, 42 సంవత్సరాలు, వ్యవసాయం చేస్తారు. 4 ఎకరాలు ఉన్నాయి. అతని భార్య కూడా దస్తగిరమ్మ, 2 కూతుర్లు ఉన్నారు, పవిత్ర, లక్ష్మి. ఇలా ముగ్గురు, గురుశేఖర్ రెడ్డి వాళ్ళు ముగ్గురు, ఇతను 2 చెల్లెళ్ళు ఉన్నారు. అతనికి సొంత ఇల్లు కూడా ఉంది, తల్లి కూడా ఉంది గ్రామంలో. సుమారు 1 ఇయర్ బ్యాక్ కొద్దిగా మనస్పర్ధల వల్ల సపరేట్గా వచ్చి వాడుకున్నారు. ఇది కూడా సుమారు పాత మిద్దె, సౌండ్ మిద్దె అంటారు. దంతలేసి పైన రాళ్ళు వేసి మట్టి వేసి ఇచ్చేస్తారు. అటువంటిది చాలా ఓల్డ్. ఇతను గమనించడంలో కొద్దిగా ఫెయిల్ అయినారు. ఈ మధ్య పడిన వర్షాల వల్ల బాగా బరువెక్కి పైన సుమారుగా 1 మూర పైనే ఉంది మట్టి. అది బరువెక్కి దంతెలు కూలి మొత్తం మధ్య రూమ్లో పనుకోన్నారు. ఇల్లు మట్టి పడి చనిపోయారు. అది రాత్రి 12 గంటలకు చుట్టుపక్కల వాళ్ళకు సౌండ్ వినపడింది. వచ్చినారు. అంటే లోపల నుంచి గడియేసుకున్న వల్ల ఏం కనబడక మామూలు పడిపోయినారు. తెల్లారి వాకిలి తీయని దానివల్ల ఈరోజు ఉదయం తలుపులు పగలగొట్టి లోపల పోయి చూస్తే సౌండ్ మట్టి అంతా పడి ఉంది. తర్వాత తీసి బయటికి చూశారు. ఇది యాక్సిడెంటల్గా జరిగింది. వీళ్ళు ఓనర్ గురుశేఖర్ రెడ్డి ఈ మిద్దెను గమనించడంలో ఫెయిల్ అయిన దానివల్ల ఈ సంఘటన జరిగింది. చాగల్మరి మండలం చిన్నవంగలి గ్రామం. మా అన్న కొడుకు అవుతారు. వాళ్ళు అమ్మతో పొరుగు పడ్డాక వేరే ఇంట్లో పడకించి ఆ మట్టి పడి అమ్మ పోరు ఎక్కువయ్యి వీడికి వచ్చి ఇక్కడ ఉంటే ఆ మిద్దె పడి కూలిపోయి చనిపోయినారు. 4 మనుషులు. ఒక పాప ఉంది. ఒక పాప ఒక్కటి బతికి స్కూల్లో చేస్తా చదువుతున్నది. ఆ పాప ఒక్కటి ప్రాణాలతో బయట ఉన్నారు. కుటుంబంలో 4 రాహుల్. ఇంకేం కావాలి? నాకు మా అన్న కొడుకు అవుతారు. మీ పాపకి ఏదైనా మీరు ఆర్థిక సాయం చేస్తే గవర్నమెంట్ ద్వారా మీరు ఉంటారు. ఎవరు లేరు. నేను పక్కన వాళ్ళ అవ్వ తాత వాళ్ళు ఉన్నారు. నేను అబ్బాను, చిన్నబ్బాను. కావాల్సి మీకు ఏదైనా చర్య తీసుకోవాల్సి వీళ్ళ మీద మటుకు చర్య ఖచ్చితంగా తీసుకోవాలి. 5 మంది ఆడపిల్లలు 2